అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మగారి అవసరం. రచన చలం గారు. మరి కథలోకి వెళ్దామా? 3 రోజులు ఎడతెరిపి లేక కారు మబ్బులు వేసి ఏకధారగా వర్షం కురిసి ఆ సాయంత్రమే చీకటి పడే ముందు వెలిసింది. భోజనం చేసి డిప్టీ సూపరింటెండెంట్ నరసింహారావు బంగళా వరండాలో నుంచుంటే జలప్రళయం మధ్య మా చిన్న తోట మేడ తేలుతున్నట్టుగా ఉంది. ఆ చలిలో కప్పలు భూజంబంతి పాటలు పాడుతున్నాయి. మా సిగరెట్ల పొగ చలిలో చీకట్లో బయటికి పోవటానికి వెలిచి మా చుట్టుపక్కనే వేళ్లాడుతోంది. నాకు అట్లాంటి కథల్లో సరదా పోలేదని తెలిసిన నరసింగరావు ఆ ఊళ్ళో గొప్ప వర్తకుడు భార్య ఒకనాడు చప్పున వాళ్ళ వకీలింటికి లేచిపోయి మళ్ళీ రానన్న సంగతి, ఆ వకీలు తన తప్పు లేదని ఆ వర్తకుడి కాళ్ళు పట్టుకోవడం చెప్తున్నాడు. ఇంతలో జవాన్ ఒకడొచ్చి శాల్యూట్ చేసి నుంచున్నాడు. ఏం భవానీ సింగ్, ఇవాళంతా మళ్ళీ ఎగేసావు కదూ అన్నాడు నరసింగరావు. పనుండి రాలేదు అన్నాడు జవాను నిర్లక్ష్యంగా. ఇదే ఆఖరిసారి నీకు చెప్పటం. ఈసారి నాకు బదిలీ చేయించండి. బదిలీ కాదు, డిస్మిస్ చేయించండి అను. డిస్మిస్సే చేయించండి, తెలుస్తుంది. సరేలే వెళ్ళు, వెధవ బెదిరింపులు. సంగతులు బయటికి రావా? ముందు నడు అని నరసింగరావు లేచి వాడిని తన్నబోయాడు. ఆ జవాను కళ్ళు చూస్తే నరసింగరావు మీద ద్వేషంతో నిండి మెరుస్తున్నాయి. వెంటనే బొడ్డులోంచి కత్తి తీసి పొడవడు కదా అని నాకు భయం వేసింది. నేను అడ్డం పడి వాడిని పొమ్మన్నాను. వాడు పోయిన తర్వాత సిగరెట్ కాల్చి చప్పున నరసింగరావు ఇట్లా అన్నాడు. చూసావా, నా ముందు లేడు గోపాలయ్యర్, వాడు వీడిని ఇట్లా చెడగొట్టాడు. వేదవ జవానుగాడిని. అదొక చిత్రమైన కథ. ఈ లోకంలో ఎన్ని తమాషాలని బయటికి చెప్పామా, అన్నీ అబద్ధాలంటారు ప్రతిష్ట కోసం. నీ కథలు ఎందుకు, వాస్తవం ముందు. 6 నెలల కిందట కావోలు విజయనగరం నుంచి ఈ ఊరు సాక్ష్యానికి వచ్చి ఇతని ఇంట్లో అంటే మా బంగళాలోనే గోపాలయ్యర్ గెస్ట్గా దిగాను. సరిగ్గా ఇట్లాంటి రాత్రి భోజనం చేసి ఆ పక్కగా కూర్చున్నాం. డిపార్ట్మెంట్ కబుర్లు చెప్పుకుంటే చక్కని ఎండాకాలపు గాలి నా కళ్ళకు నిద్రం తెచ్చింది. పడుకుంటావా అని నన్ను అడిగి ఈ భవానీ సింగ్ని ఇంటికి పొమ్మన్నాడు. కానీ 3 సార్లు చెప్పినా వీడు కదలకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది. ఏదో ఒంటరిగా గోపాలయ్యర్తో వాడు మాట్లాడాలి కావాలనుకుని లేచాను. అయ్యర్ నాతో లాంతర్ తీసుకొచ్చి, దక్షిణ వైపు గది లేదు మేడ మీద, ఈ రాత్రి నువ్వు దాంట్లోనే పడుకుంటావు అంటూ విడిచి కిందకొచ్చాడు. నేను సిగరెట్ అవతల బారేసి సంచిలోంచి నవల తీశాను. కానీ కిటికీలోంచి బయటకు చూస్తే చుట్టూ అందమైన చీకటి కంటే నల్లగా తుమ్మ చెట్లు ఊగుతున్నాయి. చీకటి కాంతి నీళ్ల మీద కొంచెంగా ప్రతిఫలించడం వల్ల నీళ్లు మెరుస్తున్నాయి. అంత వానకు కూడా ఆరని నీలపు దీపాలని మోసుకుంటూ మిడుగురు పొరుగులు ఆకుల్లో ఉత్సవం చేసుకుంటున్నాయి. మబ్బులు దెయ్యాల వలె ఎగిరిపోతున్నాయి ఆకాశం మీద. అలాగే కిటికీ దగ్గర ఆగిపోయి చూస్తూ కూర్చున్నాను. మళ్ళీ సిగరెట్ వెలిగించి పక్క తలుపులోంచి జాజి పువ్వుల పరిమళం తగిలింది. తల తిప్పి చూశాను. 18 ఏళ్ల అమ్మాయి సిగ్గుపడుతూ నడిచొచ్చి నా వంకైనా చూడక తల వంచుకుని నా ముందు నించుంది. ఏం చెప్పను, ఈనాటికి కూడా ఆ క్షణాల అనుభవం నన్ను విడవలేదు. ఏనాటి రాత్రి అలా మళ్ళా వణుకుతున్న వేళ్లతో నడిచొచ్చి దీనంగా నా ముందు నుంచుంటుందో అనుకుంటాను. ఆమె ఈ మేడను ఆశ్రయించిన ఏ గృహదేవతో అనిపించింది. గదంతా ఆమె తలలోని జాజి పువ్వుల వాసనతో నింపింది. ఆమె ఒంటికి రాసుకున్న జబ్బాజీ గంధం నన్ను అలుముకుంది. అలా పరిమళాన్ని ఉపయోగించే తెలుగు వాళ్ళని చూపించు. ఒక్క పరిమళం ఏమిటి, ఆ చేతుల గట్టితనం, నడుము వంపు, ఆ పొడుగులోని నవనవ, ఆ చెక్కిళ్ళ కోలతనం, కళ్ళల్లో బెదురు, పువ్వుల్లోని వాసనలాగా కనపడి దాక్కునే సిగ్గు, అన్నీ అరవజాతి లావణ్యాలు. నా మనసు పూటలూరింది. ఎవరు? తలెత్తింది గోపాలయ్యర్ భార్య. చప్పున లేచాను. ఎందుకు వచ్చావమ్మా? మెల్లిగా కాటిక రెప్పలనెత్తి మళ్ళా వాల్చింది. పశువుకి, నపుంసకుడికి, పసిపిల్లవాడికి అర్థమవుతుంది ఆ చూపు. నా ఒళ్ళంతా ఒక్క చూపు నా నరాల తంతుల మీద గాఢమైన సంగీతం పాడింది. గోపాలయ్యర్ స్నేహం ఏమీ జ్ఞాపకం లేదు. ఈ అదృష్టం నిజమేనా? కల కాదు కదా. ఏం చేయను? ఎందుకు వస్తుంది అంత సాహసమా? కనుక్కోరా. ఎందుకు అన్నాను. మళ్ళా చూసింది. ఈసారి కళ్ళ పక్కలంచి నేను చూసింది. హృదయం సంతోషిస్తుందని, ఆశిస్తుందని ఎంతో గర్వం వచ్చింది. కానీ అయ్యర్ కనుక్కుంటే తలుపు గడియన్నా లేదు. మళ్ళా తలుపు తెరుస్తున్నారు ఎవరో.
నేనే మరగను, తీసుకెళ్ళమని అనాలనుకున్నాను. కానీ నమ్ముతాడా అని భయం వేసింది. ఇదో అల్లారా ఇక్కడ, నన్ను నమ్మిని వచ్చిన పిల్లను అన్యాయం చేస్తున్నాననే ఆలోచన లేదు, కానీ ఆమె మొహం నిశ్చలంగానే ఉంది. వాళ్ళ ముసలమ్మ లోపలికొచ్చి వెండి చెంబు, పళ్ళెంలో మిఠాయి, పళ్ళు పెట్టిపోయింది. అమ్మాయి అలాగే నుంచునుంది. ఈ ముసలమ్మాయి పిల్ల కలిసి చేసిన ఆలోచన గోపాలయ్యకు తెలుసునా? తల ఊహించింది. ఇదేదో కొత్త మర్యాదగా ఉందే. రా, ఇట్లా కూర్చో, మీరు కూడా కూర్చోండి. ఇద్దరు పక్కగా కూర్చున్నాం. ఆమె చేతిని నా చేత్తో పట్టుకున్నాను. తృప్తిగా కూడిన చిన్న నవ్వు నవ్వింది. ఆ తాంబూలం పెదిమల చివరి నుంచి నా ప్రిన్సిపల్స్ నీకు తెలుసు కదా. ఎంత స్వేచ్ఛగా విహరించిన స్నేహితుల ఇళ్లల్లో కళ్ళెత్తటం నాకు మనస్కరించదు. అరగంట ముందు వరకు ఆతృతతో కబుర్లు చెప్పి ఇప్పుడు మిత్రుడు గోపాలయ్యారు సంసారాన్ని ఇలా పాడు చేయటం నాకు మనస్కరించలేదు. కానీ అతనికి తెలియకుండా రావటం అసంభవం కదా. నా అనుమానం గ్రహించిందో ఏమో బిక్కబోయి నా మొహం వెతికే ఆ చిన్న కోల ముఖం, ఆ పల్సని చిన్న పెదిమలు చూసేటప్పటికీ నా సందేహాలు మాయమయ్యాయి. మీకోసం అంది. ఎంత ఆకలిగా ఉంటే ఆ మాటలు ఆ ముగ్ధ సిగ్గుతో వాలిపోయే పెదవుల్లోంచి అనగలిగిందో అనుకుని మధ్యరాత్రి మెలకు వచ్చింది. ఎవరో గది వెనక తలుపు పైకి ఎగబాగుతున్నట్టు చప్పుడైంది. నా చేతి మీద, మెడ మీద ఉన్న మెత్తటి జుట్టును మెల్లగా తప్పించుకుని చూశాను. పైన వెంటిలేటర్లోంచి రావాలని ప్రయత్నం కాదు కదా. చప్పున లేచాను. రుక్మిణి లేచింది. తలుపు తెరవబోతుంటే చప్పున చేయి పట్టుకుని వెళ్ళవద్దంటోంది. ఎంత భయం లేదన్నా వినదు. గట్టిగా నన్ను పెనవేసుకుని కళ్ళు ఓరగా పెట్టి ముద్దుగా నన్ను విడిచి వెళ్ళొద్దంటూ ఉంటే ఏం చేయను? ఊడిపోయే చీర ఊడకుండా నాకు నడుమును ఆనించి 2 చేతులతో నా కంఠాన్ని కౌగిలించుకుని పైకెత్తిన మొహాన్ని ముద్దు పెట్టుకోక బయటికి పరిగెత్తన. దొంగలైతే వాళ్ళ పని తర్వాత, నన్ను చూడని ఒక్క నిమిషం. వద్దు, ఎవరూ లేరు అని బిగ్గరగా. ఎవరది? పో, బుద్ధి లేదు అంది. ఆ చప్పుడు ఆగింది. పళ్ళు పటపటా కొరుకుతున్నాడా ఆ బయట మనిషి అనిపించింది. గోపాలయ్యనికి ఆ గతెందుకు? పెళ్ళాన్ని చూస్తే భయమా? రుక్మిణి మొహం చూశాను. నమ్మక ద్రోహం చేసే ముఖం అది అనుకుంటేనే. చక్కని నున్నని రొమ్ము మీద జాజి పువ్వుల జవ్వాజి వాసనల్లో 2 చేతుల మధ్య నిద్రపోయాను. తెల్లారి కళ్ళు తెరిచేటప్పటికి రుక్మిణి తల సర్దుకుని చీర సరిగా కట్టుకున్న ఆ వంక నవ్వుతూ చూస్తూ కూర్చునుంది. ముఖం ఆనందంతో సంతృష్టితో కలకలలాడుతోంది. నా ప్రజ్ఞకు నాకు గర్వంగా ఉంది. వింత కాంతితో కళ్ళు మెరుస్తున్నాయి. కొత్త కోరికతో చేతులు జాచి తలను మీదకి లాక్కున్నాను. వద్దు, మళ్ళీ రాత్రి అంది. నేను వెళ్తున్నాగా ఇవాళ అన్నాను దిగులుగా. వద్దు అంది. వెళ్ళాలి. వద్దు వద్దు అన్నప్పటి నన్ను కట్టేసే చూపు, ఆ చిన్న తల ఊపు, వేళ్ల బెదురు అన్నీ చూసి ఏమన్నో కానీ ఎలా ఉండటం? ఏమని చెప్పి ఉండను? నా పని అయిపోతోంది. నాతోనే మీ పని, నేను చెప్తాగా, సరేనా అని చప్పున వెళ్ళిపోయింది. మళ్ళీ చప్పునొచ్చి పర్సు ఇది అని నా జేబులు తడిమి పర్సు తీసి, ఈ 5 రూపాయలు చాలు నా ఇవాళ ఖర్చుకి, సరే అని ఒక నోటు నాకు ఇచ్చి పర్సు తీసుకుని వెళ్ళిపోయింది. అలాగే పడుకుని ఆలోచించుకున్నాను. ఈ గోపాలయ్యరికి నాతో డిపార్ట్మెంట్ పని లేదు, లేక డబ్బు సంపాదించే వ్యాపారమా? నా పర్సు తీసుకోవటం అదే ఉద్దేశమేమో. కానీ రుక్మిణి చేస్తుందా అలాంటి పని? చెయ్యదు. లేచాను. కిందకెళ్ళి గోపాలయ్యని చూడటం అంటే సిగ్గేసింది. కానీ కాఫీ దగ్గర అతను ఏమీ జరగనట్టే మామూలుగానే మాట్లాడాడు. రుక్మిణి నన్ను చూసి ఎప్పటిమల్లేనే సహజంగా సిగ్గుపడి మాయమవుతోంది. ఆనాడు కోర్టులో ఇన్స్పెక్టర్ శంకర్రావు కనపడ్డాడు. వాడు నేను చిన్నప్పటి స్నేహితులం. బస్ ఎక్కడా అన్నాడు గోపాలయ్యర్తో. సరే, ఇంకే, అన్నీ సలక్షణంగా జరుగుతున్నాయన్నమాట. అసాధ్యుడివి అని నవ్వుతో భుజం మీద తట్టాడు. నేను కోపం పెట్టి అంటే బోకరించకు, తెలియంది ఏమీ లేదు అని వెళ్ళిపోయాడు. నాకు మరీ ఆశ్చర్యం వేసింది. ఇది తప్పకుండా డబ్బు లాగే వ్యవహారమే. ఇక ఈ రాత్రి వస్తుందా డబ్బంతా లాగిన తర్వాత? కానీ రుక్మిణి చూపు వెళ్ళొద్దని బతిమాలుకోవటం నేను నమ్మలేకపోయాను. కానీ రుక్మిణి మీద అనుమానం, అసహ్యం పొడసూపుతున్నాయి నా మనసులో. ఆ రాత్రి నేను తోట ముందు నుంచుని ఉండగా ఈ భవానీ సింగ్ వచ్చి సెల్యూట్ చేసి, కోర్టులో మధ్యాహ్నం పని అయిపోయింది కదా అన్నాడు. ఏమిటి? మీరు వచ్చిన పని అయితే ఇంకా వెళ్ళలేదే? వీడేమన్నా మూడుడా పిచ్చివాడా? నీకెందుకు? వెళ్ళండి అన్నాడు బెదిరింపు కంఠంతో. గెటవే అని తన్నబోయాను. వాడు వెళుతూ నా మాట విని వెళ్ళండి అన్నాడు. మధ్య వీడెందుకు? వీడికి ఏం తెలుసు అని ఆలోచించాను. లాలన చేసి అడగవలసింది అనుకున్నాను. రాత్రి మళ్ళీ గోపాలయ్య నన్ను గదిలో వదిలాడు. రుక్మిణి కొర్నాటి చీర సింగారించి వచ్చింది. నేను ఆ రాత్రి ఏమనుభవించానో మాటలతో చెప్పతరం కాదు. ఇది మాత్రం నిశ్చయంగా చెప్పగలను. గ్రేస్లో పడక గదుల్లో తెలుగు స్త్రీలు అరవ స్త్రీలతో ఏమాత్రం ఈడు రాలేదు. ఆ అభిప్రాయం మీదే అరవ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెతికాను. కానీ
వాళ్ళు ఇస్తారా? ఇలా లభించవలసిందే కానీ మతం తగలబడదు. తెల్లవారకట్ట లేచినప్పుడు నేను ఆ వాళ్ళ ఊరికి వెడతానని ఆమెను నొప్పించాను. క్షణం కష్టం మీద రుక్మిణి ప్రేమలో ఉన్న అనుమానాలన్నీ కరిగిపోయాయి. వాటి సంగతి తలపెట్టలేదు. తీక్షణమైన ఊపిరిల మధ్య సమస్య ఆలోచించడానికి వ్యవధి ఉందా? సౌందర్యం గుర్తించి అనుభవించడం చేతగాని దౌర్భాగ్యులకి ఇదంతా. నీకు నాకునా? కానీ రుక్మిణి వెళ్ళగానే నా సందేహాలన్నీ వచ్చాయి. డబ్బు కాజేసింది కదా ఈ 2 రాత్రులకి 123 రూపాయల. కానీ ఎన్ని లక్షలున్నా నిర్లక్ష్యంగా ఇవ్వనా నేను? కానీ ఆ ప్రేమ చూపటం అంతా డబ్బు కోసమనేనా? అంత మోసపోయినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంటికి వెళ్ళటం ఎట్లా? గోపాలయ్యర్ని అప్పు అడగాల. మధ్యాహ్నం కోర్టుకు వెళ్తూ జేబులో చేయి పెడితే పర్సు ఎక్కడిది? దొంగ. రాత్రి ఎప్పుడో పెట్టింది, తెరిచాను. దాంట్లోంచి ఇన్ని జాజి పువ్వులు రాలే రూపాయలకు బదులు. జాజి పువ్వులు 123 రూపాయల ఖరీదా? లోపల ఇంకా ఏమో ఉన్నాయి, రూపాయలన్నీ ఉన్నాయి, పైగా ఒక ఉంగరం. ఆ రుక్మిణి మీద అనుమానానికి నన్ను నేను తన్నుకోవాలనిపించింది. ఇంతకే సమస్య ఏవి అంతం కాల. ఈ సంగతి ఏదో తెలుసుకున్నదాకా ఉండలేను. రుక్మిణిని రాత్రి ప్రశ్నిద్దామంటే నోరు రాలేదు. కొంచెంగా మొదలుపెట్టినప్పుడల్లా పెదిమలతో తాంబూలం వాసనలతో అడ్డం పెట్టింది. శంకర్రావును పట్టుకుని అడిగాను. జరిగిందంతా ముందు నా దగ్గర నుంచి లాగాడు. అతను పోలీసు వాడయ్యారు. తెలియటంలా. గోపాలయ్యరు ముసలివాడు. ఎవరన్నా పెద్ద మనుషులు వస్తే భార్యను పంపుతాడు వాళ్ళ గదిలోకి. ఎందుకు? ఏం చేస్తాడు? మరెందుకు పెళ్లి చేసుకున్నాడు? ఏమో, ఏ తల్లి బాధో పడలేకపోయి ఉంటాడు. బెదవ. లేదు, నాకు అతను చూస్తే చాలా గౌరవంగా ఉంది. అవును, భార్య అవసరం గుర్తించే భర్తను వేలెత్తి చూపు. సరేలే, ఆ భవానీ సింగ్ ఇంకేముంది? ఇంకెవరో దొరక్కపోతే 10 గంటలప్పుడు భవానీ సింగ్ అమ్మగారి అవసరం చూడు అంటాడు. అందుకని ఎవరొచ్చినా కరుస్తాడు ఆ జవాన్ గాడు. ఇదండి ఈ కథ. చలం కథలు ఇంచుమించుగా ఇలాగే ఉంటాయి. ఇది 1956లోని కథ. థ్యాంక్ యూ.